పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. మీకు కావలసిన డబ్బులు వస్తాయి, దాంతో మీ తమ్ముడికి ఆపరేషన్ అయి మాటలు వస్తాయి. ఏమంటున్నారు సారు? నిజంగా వస్తాయా? వస్తాయమ్మా. నేను కూడా మీ తమ్ముళ్లాగే ఒక లోపంతో గుండెల్లో భారం తగ్గించుకుందామని హాస్పిటల్కి వస్తే వీళ్ళేసిన బిల్లుకి నా గుండెల్లో చిల్లు పడిందమ్మా. ఈ రోజుల్లో డబ్బున్నోడికే వైద్యం అన్నట్టు అయిపోయింది సారు పరిస్థితి. నిజమే అనుకో, కానీ మీ తమ్ముడికి ఆపరేషన్ జరిగే మార్గం ఉంది. అవునా సారు? ఎలా సారు? మా దగ్గర అంత డబ్బులు లేవు కదా. ఏవైనా అమ్మి కడదామన్నా ఆస్తులు కూడా లేవు. ఆస్తులు లేకపోతే ఏమమ్మా, ఆరోగ్యం ఉంది కదా. ఆరోగ్యమా? అర్థం కాలేదు సారు. సరే, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. బాగా డబ్బున్నోళ్ళు 2 కిడ్నీలు ఫెయిల్ అయితే మీలా ఆరోగ్యంగా ఉండేవాళ్ల కిడ్నీ తీసుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారు. అంటే ఏంటి? ఇప్పుడు మేము కిడ్నీ ఇవ్వాలా? అవును. కిడ్నీ ఇచ్చి ఇది చచ్చిపోవాలా? ఏ మనిషి అయ్యా నువ్వు? ఎట్టకి సలహాలు ఇస్తావా? అయ్యో, అది కాదమ్మా. మనిషి బతకడానికి 1 కిడ్నీ చాలు. 2 కిడ్నీలు ఫెయిల్ అయిన ధనవంతులకి ఇలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు 1 కిడ్నీ ఇచ్చారనుకో, వాళ్ళకి ఆరోగ్యంగా లాభం, మీకు ఆర్థికంగా లాభం. ఆ వచ్చిన డబ్బుతో మీ తమ్ముడికి ఆపరేషన్ చేయించవచ్చు. అయితే నా కిడ్నీ ఇచ్చేస్తాను సారు. అలవేలు బొసే బొసే, ఏటే నువ్వు బతికుండగానే సగం సచ్చిన మనిషిలో అయిపోతావా? ఇవేం అనుకోద్దే. ఎప్పటిదాకా ఎట్టా బతికామో అట్టనే బతుకుతాం. పద. లేదక్కా, నా తమ్ముడికి ఆపరేషన్ జరగకుండా ఇక్కడ నుంచి కదలేదే లేదు. అందుకని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఈ పానం ఎప్పుడో పోవాల్సిందక్క. కనీసం నా తమ్ముడి కోసం పోతేనైనా ఈ పానానికి విలువ దక్కుతుంది. అది కాదే. సారు సారు, నా కిడ్నీ తీసుకునే చోటుకి మీరు తీసుకెళ్తారా? మాకు అసలే ఈ పట్నం కొత్త. నాకు వేరే పనుందమ్మా, మీకు అడ్రస్ చెప్తాను, వెళ్ళండి. సారు సారు, మాకు సహాయం చేసి పెట్టండి సారు. మాకు ఇక్కడ ఎవరిని నమ్మాలో తెలియట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే మంచోరులా ఉన్నారు. మీకు దండం పెడతాను సారు. ఉండు ఉండక్క. సరే సరే, ఇంతలా బాధపడుతున్నావు, పైగా మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. పదండి, తీసుకెళ్తాను. మీరిక్కడే ఉండండి అమ్మా, నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. అట్టగే సారు. సారు అలివేలు, ఎప్పటికైనా మించిపోయింది ఏటి లేదే. నా మాట ఓ బాలేనవే. కిడ్నీ అమ్మి మరీ సెన్నోనికి ఆపరేషన్ ఏటే. మనకంత డబ్బు ఇచ్చే మార్గం ఇంకోటి ఉందో చెప్పక్క. అయ్యో, ఎడవకుండు. ఓ పని చేద్దామే. మనకి సాయం చేశారు కదా డాక్టర్ బాబు. ఆ డాక్టర్ బాబుని మన బాధ చెప్పుకొని ఏదన్నా సాయం చేయమని అడుగుదామా?